హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజైతే మన కిచెన్లో సముద్రపు పీతల కూర అనేది చూపించిపోతున్నాను. దీనికి ఇక్కడ నేను సముద్రపు పీతలను అయితే తీసుకున్నానండి. ఏటి పీతల కంటే సముద్రపు పీతలు చాలా రుచిగా అనిపిస్తాయి. ఇక్కడ క్లీన్ చేసేసి చక్కగా వాష్ చేసి తీసేసుకున్నాను. ఇవి లోపల ఎల్లోగా ఉన్నవి మాత్రం జన అంటారు. ఇవి ఆడపీతలకు ఉంటాయి. ఇక్కడ స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టేసి దానిలోకి ఆయిల్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను దీనిలోకి శనగ నూనె యూజ్ చేస్తున్నాను. నాన్ వెజ్లోకి శనగ నూనె అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ అనేది కొంచెం వేడయ్యాక దానిలోకి మనం క్లీన్ చేసుకున్న పీతల్ని తీసేసుకోవాలి. అదేవిధంగా దీనిలోకి ఒక అర స్పూన్ పసుపు, ఇక్కడ 2 స్పూన్ల దాకా కల్లుప్పు తీసేసుకుంటున్నాను. అంటే మీకు ఇక్కడ నేను చేతి కొలతలో చూపిస్తున్నానండి. మామూలుగా స్పూన్స్ కొలత అయితే కనుక 2 స్పూన్ల దాకా కల్లుప్పు తీసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా మనం వేసుకున్నాక దీన్ని ఒక్కసారి మొత్తం ఆయిల్లో మరొకసారి మనం టర్న్ చేసేసుకుంటే చక్కగా మనకి పీతలు అనేవి బాగా వేగుతాయి. పై డిప్ప ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఇవి వేగడానికి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఒకసారి మనం ఆయిల్లో చక్కగా అలా వేయించుకోవటం వల్ల ఏంటంటే చక్కగా లోపల కూడా ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేసి బాగా కుక్ అయిపోతుంది. ఇలా మనకి కొంచెం సేపు ఆగితే 10 నిమిషాలు ఆగితే ఈ విధంగా వాటర్ అనేది బయటకు వచ్చాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసేసుకుంటున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకునేటప్పుడు నేను దీనిలోకి పెద్దలపాయలు కూడా తీసుకుని పేస్ట్ లాగా చేసేసుకున్నానండి. ఒక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా చక్కగా మొత్తాన్ని మనం ముక్కలకు పట్టే విధంగా మనం మిక్స్ చేసేసుకుని మరొక 10 నిమిషాలు అనేవి చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోతుంది. దాని తర్వాత నేను దీనిలోకి 2 స్పూన్స్ దాకా కారం తీసుకుంటున్నాను. కారం అనేది మన స్పైసీ లెవెల్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను 2 స్పూన్స్ దాకా తీసేసుకుంటున్నాను. అదేవిధంగా నిమ్మకాయ సైజంత చింతపండుని వాటర్లో నానబెట్టి తీసేసుకుని ఆ వాటర్ని మనం ఈ కారం వేసుకున్నాక దానిలోకి వాటర్ అనేది చింతపండు ఓన్లీ వాటర్ వరకే ఇక్కడ పిండుకుంటున్నానండి. చింతపండు పైన పెట్టేసేసి మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. అదేవిధంగా ముక్కల్లోకి చక్కగా ఆ చింతపండు వాటర్ అనేది చక్కగా వెళ్ళి చాలా బాగా మంచి టేస్టీగా అనిపిస్తుంది. దీనిలోకి నేను చక్కగా సన్నగా తరుముకున్న కొత్తిమీరని తీసేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర అనేది కూడా చాలా మంచి ధనియాల ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట. మీరు కొత్తిమీర అనేది అవైలబుల్గా లేకపోతే ధనియాల పౌడర్ అర స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. ఒక్కసారి మొత్తాన్ని మనం మిక్స్ చేసేసుకుని చక్కగా మరొక 10 నిమిషాలు అనేది కుక్ చేసుకుంటే చక్కగా ఈ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా చింతపండు పులుసు అనేది చక్కగా ముక్కల్లోకి కూడా వెళ్ళి చాలా మంచి గ్రేవీగా వస్తుంది. చూడండి మొత్తం చక్కగా ఇగురుకుంది కూర అనేది చక్కగా, అంటే వాటర్ అనేది లేకోకుండా. ఇప్పుడు కర్రీ అనేది కొంచెం మనకి గ్రేవీగా కావాలనుకుంటే మనకి కొంచెం వాటర్ లెవెల్ ఉన్నప్పుడే మనం గరం మసాలా అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫైనల్గా 2 స్పూన్స్ దాకా గరం మసాలా అనేది తీసేసుకుని ఒక్కసారి మొత్తాన్ని మనం ముక్కలకి పట్టే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. మన విధంగా మనం మిక్స్ చేసేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా అల్టిమేట్ సూపర్ అయిన సముద్రపు పీతల కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.